బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోసాని కృష్ణమురళిని హైదరాబాద్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. పోసాని కృష్ణమురళిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే రాజకీయాల నుంచి తప్పుకున్నట్టు పోసాని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే రాజకీయాలకు దూరంగా ఉంటున్నప్పటికీ కూడా అయితే పోసాని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరోగ్యం బాగలేదన్నా కూడా అనంతపురం పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసిన పరిస్థితి. హైదరాబాద్ లో పోసానిని అరెస్ట్ చేశారు. ఏపీ పోలీసులు మై హోమ్ బుజాలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతపురంకి తరలించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారు పోలీసులు. మై హోమ్ బుజాలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతపురానికి ఏపీ పోలీసులు తరలించినట్టు సమాచారం. అయితే పోసాని ఇటీవల కాలంలో రాజకీయానికి దూరంగా ఉంటున్నట్టు కూడా ఆయన అనౌన్స్ చేశారు. అయితే రాజకీయాలకి దూరంగా ఉన్నప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసిందంటూ అటు వైసీపీ అయితే ఆరోపిస్తుంది. మరోవైపు ఆరోగ్యం బాగలేదన్న కూడా అనంతపురం పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. పోసాని అరెస్ట్ కు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. అయితే రాజకీయాలకు దూరంగా ఉంటున్నప్పుడు కూడా పోసాని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? ప్రజెంట్ ఆయన అనంతపురానికి కూడా తరలించారంటున్నారు. పూర్తి వివరాలేంటి? అధికం మొత్తం మీద చూస్తుంటే సినీ నటుడు అలాగే మాజీ ఎఫ్టీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళిని ఈ రోజు హైదరాబాద్ లో మై హోమ్ బిజ్జాలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన్ని అనంతపురం పోలీసులు అదుపులో తీసుకున్నట్లు తెలిసింది. అయితే ఆయనకు సంబంధించి కూడా సోషల్ మీడియాకి సంబంధించి కూడా అరెస్ట్ చేసినట్టు ఉంది. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పై ఇష్టానుసారంగా పోస్టులు పెట్టిన కేసుకు సంబంధించి కూడా పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తా ఉంది. అయితే ఆయన అరెస్టుకు సంబంధించి రాయచోటికి తీసుకెళ్లినట్టు మరొక వైపు సమాచారం అయితే అందుతుంది. అయితే ఎందుకు అరెస్ట్ చేశారనే దానికి సంబంధించి కూడా కొంత క్లారిటీ రావాల్సింది. అయితే పోలీస్ అధికారులు అయితే మాత్రం ఏదైతే పోసాని కృష్ణమురళి గతంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పై ఇష్టానుసారంగా పోస్టులు పెట్టి అసభ్యకరంగా దూషించారు అనే దానికి సంబంధించి కూడా ఆయనపై గతంలో చాలా కేసులు అయితే నమోదైన పరిస్థితి కనిపించింది. వీటన్నిటిపై సోషల్ మీడియాలో జరిగిన కేసుల వ్యవహారానికి సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం అప్పట్లో సిఐడికి దర్యాప్తుగా తీసుకుంది. దానిలో భాగంగానే పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసినట్లు కూడా చెప్తా ఉన్నారు. కానీ పోసాని కృష్ణమురళి అరెస్టుకు సంబంధించి ఇంకా ఏపీ పోలీసులు అయితే మాత్రం అధికారికంగా ఎటువంటి సమాచారాన్ని అయితే ఇవ్వలేదు. రాజకీయ శివ, అయితే మనం చూసుకున్నట్లయితే గతంలో కూడా ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చంద్రబాబు అధికారంలోకి వచ్చాక కూడా ఆయన అబద్ధపు వ్యాఖ్యలు కూడా చేసినట్టు తెలిసింది. అయితే దానికి సంబంధించి అరెస్ట్ చేశారనుకోవచ్చా? అంటే ఖచ్చితంగా ఏదైతే పోసాని కృష్ణమురళి వ్యవహారానికి సంబంధించి కూడా గత కొంతకాలంగా టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు పూర్తి స్థాయిలో వివాదాస్పదమైన పరిస్థితి కనిపించింది. అయితే వివాదాస్పదానికి సంబంధించి అంటే ఖచ్చితంగా ఎక్కడా మాట్లాడటానికి వీల్లేని భాష, చెప్పుకోవటానికి భాషకి సంబంధించి కూడా వ్యవహారాలు కొనసాగినట్లు తెలుస్తా ఉంది. గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అలాగే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తాను రాజకీయాలకి దూరంగా ఉంటున్నానని ఒకవైపు చెప్తూనే మరొక వైపు ఆయన ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి తరచూ వినిపిస్తున్న పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే పోలీసు అధికారులు అతనిపై అనేక చోట్ల అంటే టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు, జనసేనకు సంబంధించిన కార్యకర్తలు విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, అలాగే అనంతపురం, కడప జిల్లాలో పలు చోట్ల కూడా పోసాని కృష్ణమురళిపై టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అంటే గతంలో అధికారం లేనప్పుడు కూడా ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులన్నిటిపై కూడా ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నారు. దానిలో భాగంగానే పోలీసులు రాయలసీమ పోలీసులు అదుపులో. రైట్ శివ, థ్యాంక్ యూ. హైదరాబాద్ లో పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. అటు ఆయన్ని అనంతపురానికి కూడా తరలించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ అందిస్తారు. అశోక్, మొత్తం పోసాని కృష్ణమురళి పైన ఆంధ్రప్రదేశ్ లో 27 కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులోనే ఆయన పైన 22 కేసులు గత 3 నెలల క్రితం ఆయన మీద పెట్టడం అనేది జరిగింది. పర్టికులర్ గా ఆయన మీద సిఐడి కూడా కేసు నమోదు చేసింది. సిఐడిలో కూడా కేసు దర్యాప్తు సాగుతోంది. టీడీపీ నేత బండారు వంశీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదుతో ఆయన మీద సిఐడిలో కూడా కేసు నమోదైంది. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ప్రతి జిల్లాలో కూడా పోసాని కృష్ణమురళి పైన కేసులు నమోదయ్యాయి. సో ఈ కేసుల నేపథ్యంలో పర్టికులర్ గా ఇవాళ అనంతపురం పోలీస్ స్టేషన్ లో నమోదైన
ఒక కేసుకు సంబంధించి, అది కూడా చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ ని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని, అట్లాగే టీటీడీ చైర్మన్ అయిన బిఆర్ నాయుడిని ఉద్దేశించి పరుష పదజాలంతో, అంటే చెప్పలేని మాటలతో, బూతులతో ఇష్టం వచ్చినట్టు తప్పుడు వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదు నేపథ్యంలో సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, మంత్రిని, టీటీడీ చైర్మన్ గా ఉన్న వ్యక్తుల పైన కూడా ఇష్టం వచ్చినట్టు దూషించారనే కారణంతో ఆయన మీద కేసులు నమోదు కావడం అనేది జరిగింది. ఆ కేసుల నేపథ్యంలోనే ఇవాళ పోసాని కృష్ణమురళిని మైహోం భుజాలో ఇవాళ మధ్యాహ్నం సమయంలో ఆయన ఇంటికి పోలీసులు వచ్చారు. ఆ వచ్చిన సమయంలో కూడా ఆయన షార్ట్ తోనూ బనీనుతోనూ ఉన్న దృశ్యాలు కూడా ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. అనంతపురం పోలీసులు పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లి వాళ్ళ మిస్సెస్ కి, అంటే సతీమణికి నోటీస్ ఇచ్చి తన భర్తను పోసాని కృష్ణమురళిని ఏ కారణంతో అరెస్ట్ చేస్తున్నామో చెప్పి ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లే క్రమంలో పోసాని కృష్ణమురళికి అనంతపురం పోలీసులకు మధ్య వాగ్వాదం కూడా జరిగింది. దానికి సంబంధించిన ఫుటేజ్ కూడా బిగ్ టీవీ స్క్రీన్ మీద ప్రెజెంట్ చేస్తుంది. మీరు ఆ దృశ్యాలు కూడా చూడొచ్చు. ఆ దృశ్యాల్లో ఆయన క్లియర్ గా షార్ట్ మీద, బనియన్ మీద ఉన్నారు. పోలీసులతో చాలాసేపు వాగ్వాదం చేశారు. ఎందుకు నన్ను అరెస్ట్ చేస్తూ ఉన్నారు, ఎందుకు నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి, నా ఇంటికి వచ్చి తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటంటూ ఆయన రకరకాలుగా వాళ్ళందరితో కూడా ఆర్గ్యుమెంట్ చేస్తున్న తరుణంలో ఆయన్ని ఎట్టకేలకు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అలా అరెస్ట్ చేసే సమయంలో పోలీసులతో పోసాని కృష్ణమురళి కొంత ఆర్గ్యుమెంట్ చేస్తున్న దృశ్యాలను కూడా మీరు ఒకసారి బిగ్ టీవీలో చూడొచ్చు. అది పోసాని ఇంట్లో ఉన్న కొంతమంది ఆయన దగ్గర పనిచేసే వ్యక్తులు ఈ వీడియోలన్నీ కూడా షూట్ చేశారు. వచ్చిన పోలీసులు కూడా మీ మీద ఈ సెక్షన్ల కింద ఈ కేసులు నమోదయ్యాయి కాబట్టి ఆ కారణంగా మిమ్మల్ని మేము అరెస్ట్ చేస్తున్నాం అంటూ పోలీసులు కూడా ఆయన నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అదే క్రమంలో పోసాని కృష్ణమురళికి పోలీసులకు మధ్య తీవ్ర స్థాయిలోనే వాగ్వాదం జరిగినట్టుగా అక్కడ క్లియర్ గా మనకి విజువల్స్ ను బట్టి తెలుస్తోంది. ఒక్కసారి ఆ విజువల్స్ లో ఏదైతే పోసాని కృష్ణమురళి పోలీసులకు మధ్య జరుగుతున్న ఆర్గ్యుమెంట్ ఆడియో ఒకసారి విందాం. ఆడియో విన్న తర్వాత మనం ఒకసారి అసలు ఏం జరిగింది, ఎందుకు ఇప్పుడు అరెస్ట్ చేయాల్సి వచ్చింది అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. ఒకసారి ఆ ఆడియో ప్లే చేయండి. పోలీసు మీ ఇంటికి కదా కేసు ఉంటే ఎవరింటికైనా ఎక్కడైనా జమ్మూ కాశ్మీర్ టు ఇండియాలో ఎక్కడైనా మేము అరెస్ట్ చేసే అధికారం మాకుంది. మేము ప్లీజ్ చెప్పేది రండి పోలీస్ కి. అదే అందుకే చూసుకుంటాం మేడం. ఆయన టేక్ కేర్, ఆయన అన్ని విషయాలు మేము జాగ్రత్త చూసుకుంటాం. అదే సార్ మేము అరెస్ట్ చేస్తున్నాం సార్, మీరు కోఆపరేట్ చేయండి, లేదంటే మీరు కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. అంతే మా డ్యూటీ ఒకటి వినండి సార్, మా కోఆపరేషన్ చేయండి మీరు. పోలీసు మీ ఇంటికి కదా కేసు ఉంటే ఎవరింటికైనా ఎక్కడైనా జమ్మూ కాశ్మీర్ టు ఇండియాలో ఎక్కడైనా మేము అరెస్ట్ చేసే అధికారం మాకుంది. మేము ప్లీజ్ చెప్పేది రండి పోలీస్ కి. అదే అందుకే చూసుకుంటాం మేడం. ఆయన టేక్ కేర్, ఆయన అన్ని విషయాలు మేము జాగ్రత్త చూసుకుంటాం. అరెస్ట్ చేస్తున్నాం మేడం. సార్ రండి సార్, మీ ట్యాబ్స్ అన్ని ఇవ్వండి మేడం. మేడం మీ పేరు మేడం, మీకు నోటీస్ ఇస్తున్నాం సార్. అరెస్ట్ చేస్తున్నాం, నోటీస్ ఇస్తున్నాం. నోటీస్ తీసుకోండి మేడం, నోటీస్ తీసుకోండి మేడం. తీసుకోండి మేడం, మీరు అరెస్ట్ చేస్తున్నామని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. మేము ఏం రౌడీజం చేయలేదు సార్, అరెస్ట్ చేస్తున్నాము అంటున్నాము. అరెస్ట్ చేస్తున్నాం మేడం. సార్ రండి సార్. అశోక్ చెప్పండి, మనం ఆడియోలో కనుక విన్నట్లయితే ఆయన నోటీసులు ఇస్తున్నారంటూ కూడా పోలీసులు అనడం జరిగింది. మరోవైపు ఆయన సతీమణి చెప్తున్నప్పటికీ కూడా పోలీసులు అరెస్ట్ చేస్తామంటున్నారు. ఏ విధంగా చూడాలంటారు?
ఆయన మీద నమోదైన కేసులు బట్టి పోసాని కృష్ణమురళిని ఎప్పుడూ అరెస్ట్ చేస్తారని భావించారు. అయితే అది కొంతకాలం ఆలస్యం అయిందని చెప్పాల్సి ఉంటుంది. ఈ కేసుల నేపథ్యంలోనే పోసాని కృష్ణమురళి తాను కంప్లీట్ గా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టుగా అప్పుడు బిగ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలు కూడా స్పష్టం చేశారు. ఇక నుంచి నేను రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నాను. గతంలో నేను కావాలని ఎవరిని కూడా దూషించలేదు, కావాలని కూడా మాట్లాడలేదు. అప్పుడున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో నేను మాట్లాడాల్సి వచ్చింది తప్ప రాజకీయాలకు నాకు ఇక సంబంధం లేదంటూ ఆ రోజు ఆయన ఒక సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన అది జరిగిన తర్వాత కొంత సైలెంట్ అయింది. అంటే ఆయన మీద ఉన్న కేసులు అంటే రాజకీయాల నుంచి కంప్లీట్ తప్పుకున్నానని చెప్పానని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పుకున్నానని చెప్పారు కాబట్టి బహుశా ఆయన్ని అరెస్ట్ చేయట్లేదని కొంతమంది కూడా భావించారు. కానీ తాజాగా అనంతపురం పోలీసులు ఆయన ఇక్కడికి వచ్చి సంబేపల్లి, అనంతపురం జిల్లా సంబేపల్లి పోలీసులు ఇవాళ సాయంత్రం సమయంలో వచ్చి పోసాని కృష్ణమురళిని హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్న ఎక్కడైతే మై హోమ్ పూజాలో ఉన్న ఆయన ఇంటి నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. తీసుకెళ్లేటప్పుడు ఆయన సతీమణికి ఇచ్చిన నోటీసును కూడా బిగ్ టీవీ స్క్రీన్ మీద స్పష్టంగా చూడొచ్చు. సబ్ ఇన్స్పెక్టర్ సంబేపల్లి సబ్ ఇన్స్పెక్టర్ ఈ నోటీస్ ఇచ్చి ఆయన అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసే క్రమంలో ఆయనకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం కూడా జరిగింది. నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటూ ఆయన పోలీసులతో వాగ్వాదం చేసే ప్రయత్నం చేశారు. ఆ సందర్భంలో ఎస్ఐ కూడా క్లియర్ గా మాట్లాడుతున్నారు. ఆడియోలో కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏంటంటే మిమ్మల్ని పలానా కారణాలతో అరెస్ట్ చేస్తున్నాం కాబట్టి అరెస్ట్ కోఆపరేట్ చేయండి, నోటీస్ ఇచ్చి మరీ తీసుకెళ్తున్నాం, మీరు కోఆపరేట్ చేయండి, మీ మీద ఈ కేసులు నమోదయ్యాయి కాబట్టి ఈ సెక్షన్ల కింద మీకు నోటీస్ ఇచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేసే అధికారం మాకుంది, అది మీరు కాశ్మీర్ నుంచి విజయనగరం దాకా ఎక్కడున్నా సరే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం అంటూ పోలీసులు పోసాని కృష్ణమురళికి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో పోసాని కృష్ణమురళి సతీమణి కూడా అక్కడికి వచ్చి తన భర్తతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో పోలీసులు ఆవిడ్ని కూడా రిక్వెస్ట్ చేశారు. అమ్మ పలానా కారణాలతో మీ భర్తను అరెస్ట్ చేస్తున్నాం, ఇదిగో నోటీసు కూడా ఇస్తున్నాము, రాజంపేట జడ్జి ముందు మీ భర్తని హాజరుపరుస్తాము, సో అక్కడ ఏమైనా ఉంటే మీ కోర్టులో మీరు మాట్లాడుకోవచ్చు అంటూ వాళ్ళు కూడా చెప్పే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ పోసాని కృష్ణమురళి మీద నమోదైన ఆ కేసులు కూడా మీరు ఒకసారి చూడొచ్చు. అక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. అండర్ సెక్షన్ 196, 353, 111, రెడ్ విత్ 35 ఆఫ్ ది బిఎన్ఎస్ యాక్ట్ అండ్ 2023 ఆఫ్ ఓబులవారిపల్లె అన్నమయ్య జిల్లా ఇక్కడ కేసు నమోదైంది. ది అఫెన్స్ కమిటెడ్ బై హిమ్ అండ్ కాగ్నిజబుల్ అండ్ నాన్ బెయిలబుల్ సెక్షన్లను కూడా ఆ నోటీసులో క్లియర్ గా మెన్షన్ చేశారు. ఆయన్ని ఆనరబుల్ అడిషనల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ రాజంపేట ఫర్ జ్యుడిషియల్ కస్టడీ అంటూ దానిలో కూడా నోటీసులో క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అక్కడ బిఎన్ఎస్ యాక్ట్ కింద అంటే 111 రెడ్ విత్ 35 ఆఫ్ ది బిఎన్ఎస్ యాక్ట్ కింద ఆయన అరెస్ట్ చేసినట్టుగా ఉంది. అది కూడా ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తిని, టీటీడీ చైర్మన్ ని, డిప్యూటీ సీఎం ని, మంత్రి నారా లోకేష్ అందరిని ఉద్దేశించి కూడా చాలా పరుషమైన పదజాలంతో దోషణలకు దిగి కామెంట్ చేశారు అనేది ఆయన మీద ఉన్న ప్రధానమైన ఆరోపణ. ఇక్కడ మనం ఒకసారి డిస్కస్ చేస్తే ఆయన ఇంటి దగ్గర నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్లి దృశ్యాలన్నీ కూడా పోసాని కృష్ణమురళి ఇంట్లో పనిచేసే వ్యక్తులు షూట్ చేసి దాన్ని బయటికి ఇవ్వడం అనేది జరిగింది. ఆ దృశ్యాన్ని యాజ్ టీజ్ గా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఇక్కడ ప్రెజెంట్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ పోసాని కృష్ణమురళిని ఇక్కడ కూటమి ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది, అనంతపురం పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది అనేది మనం ఒకసారి డిస్కస్ చేయాల్సి ఉంటుంది. అధికార పార్టీ అప్పట్లో గత జగన్ సర్కార్ హయాంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతగా ఉన్నారు. ఆ నేతగా ఉన్న సందర్భంలో అప్పుడు టీడీపీ నాయకులను ఉద్దేశించి కావచ్చు, పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఇప్పటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్దేశించి, నారా లోకేష్ ఉద్దేశించి ఆయన చాలా సందర్భాల్లో ఇష్టం వచ్చినట్టు దూషించారు. అవి మీడియాలో మనం ఇప్పుడు చెప్పలేనంత దారుణమైన పదజాలంతో పోసాని కృష్ణమురళి దూషించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అప్పుడు అయితే కేసులు అయితే ఆయన మీద నమోదు అవ్వలేదు. ఎప్పుడైతే జగన్ సర్కార్ ఓటమి పాలైందో, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోసాని కృష్ణమురళి పైన రాష్ట్రం అంతా కూడా కేసులు నమోదవుతూ వస్తున్నాయి. అప్పట్లో తిట్టిన కేసులు కావచ్చు, ప్రభుత్వం మారిన తర్వాత ఆయన తిట్టిన తిట్లు కావచ్చు, వీటన్నిటిపైన కూడా ఆయా పోలీస్ స్టేషన్ లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగింది. ఒక్క రోజులోనే ఆంధ్రప్రదేశ్ లో 22 కేసులు నమోదయ్యాయి. అదే హయాంలో రామ్ గోపాల్ వర్మ ఇటు పోసాని కృష్ణమురళి ఇద్దరి పైన కూడా కేసులు నమోదయ్యాయి. అదే క్రమంలో రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ చేయడానికి కూడా అప్పట్లో ఏపీ పోలీసు హైదరాబాద్ వచ్చిన సందర్భంలో ఆయన కొంత అజ్ఞాతంలో తెలిపారు. ఆ తర్వాత ఆయన కోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నారు. అయితే పోసాని కృష్ణమురళి కూడా అదే సమయంలో అంటే రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేయడానికి పోలీసులు ఎప్పుడైతే వచ్చారో అదే సమయంలో పోసాని కృష్ణమురళిని కూడా అరెస్ట్ చేస్తారన్న ప్రచారం విస్తృతంగా సాగింది. కానీ అదే నేపథ్యంలో ఆ కేసులకు భయపడో లేకపోతే వేరే కారణాల వల్ల తెలియదు కానీ పోసాని కృష్ణమురళి ప్రెస్ మీట్ పెట్టి సంచలనమైన ఆరోపణలు చేశారు. అదే క్రమంలో బిగ్ టీవీతో మాట్లాడిన ఇంటర్వ్యూలో కూడా
ఆయన కొంత విజ్ఞప్తి చేసుకునే విధంగా మాట్లాడారు. నారా లోకేష్ ను ఉద్దేశించి ఆయన బిగ్ టీవీ ఇంటర్వ్యూలో కూడా కొంత రిక్వెస్ట్ చేసుకునే ప్రయత్నం చేశారు. నాకు ఆరోగ్యం బాగుండట్లేదని, త్వరలో తన కుమారుడి వివాహం కూడా ఉందని, ఇట్లా నేను కంప్లీట్ అసలు రాజకీయాల నుంచే తప్పుకుంటున్నానని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పుకుంటున్నానని, అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్న సాక్షి ఛానల్లో డింగ్ డాంగ్ అనే ఒక ప్రోగ్రామ్